నేటి నుంచి జనవరి 31 వరకు విశాఖ ఆర్కే బీచ్ లో విశాఖ ఉత్సవం జరగబోతుంది. ప్రధానంగా ఆర్కే బీచ్ లోని కాళీమాత గుడి ఎదురుగా ఈ వేడుకలు ఉంటాయి. రోజుకో రకం వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉంటాయి. స్థానిక కళాకారుల కోసం నోవోటల్ హోటల్ ఎదురుగా ఒక వేదికను సిద్ధం చేశారు. ఇవాళ గాయని సునీత సినిమా సాంగ్స్ పాడి అలరిస్తారు. రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు కార్యక్రమాలు ఉంటాయి. 70 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల కోసం ఆర్టీసీ రోజు వివిధ ప్రాంతాల నుంచి 14 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇవి రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు ఉంటాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. తూర్పు తీరం అనే అందాల నగరం విశాఖలో ఈ రోజు నుంచి కూడా విశాఖ ఉత్సవ కళతో వెలిగిపోవడం మనం చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది విశాఖ ఉత్సవం 2026. అయితే ఈ రోజు ఆర్కే బీచ్ వేదికగా ఇది ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభానికి ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో పాటు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చేసి విశాఖ ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల విశాఖ వేదికగా కూడా దీనికి సంబంధించిన కట్ అండ్ రైజ్ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ గా మొత్తం మంత్రులంతా కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. అయితే విశాఖలో ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా అది అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది. గతంలో యోగా డే కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంత్రులు ఇచ్చేశారు. అయితే ఆ ప్రోగ్రాం కూడా విశాఖ ప్రజలు భారీగా హాజరయ్యి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు. అదే రీతిలో విశాఖ ఉత్సవం కూడా ఈసారి మొట్టమొదటిసారిగా 3 జిల్లాలు కలిపారు. అనకాపల్లి, అరకు, విశాఖ ఒకేసారి ఈ విశాఖ ఉత్సవం ఏర్పాటు చేయడం కూడా విశాఖ వాసులు ఎంతగానో ఆనందపడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరుగుతుందని కూడా ఎదురు చూస్తున్నారు. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా మంది ఈ కార్యక్రమాలని వీక్షించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా విశాఖ వాసులు ఎప్పుడు కూడా విశాఖ ఉత్సవం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 3 ప్రాంతాలను కలిపి ఒకే వేదిక మీద చేయడం కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని తగ్గ ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్, మరి అసలు ఆర్కే బీచ్ వేదికగా విశాఖ ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి ఏటా కూడా గతంలో టీడీపీ హయాంలో కూడా విశాఖ ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో ఒకసారి ఏర్పాటు చేసినప్పుడు కూడా అంతగా ఇంపార్టెంట్ చూపించలేనట్టు విమర్శలు కూడా వచ్చాయి. బట్ కూటమి ప్రభుత్వం వచ్చింది గత ఏడాది నిర్వహించారు మొదటిసారిగా. బట్ ఈ ఏడాది విశాఖ బీచ్ ఏదైతే యాక్చువల్లీ ఆర్కే బీచ్ లోనే ఓవైపు ఫుడ్ స్టాల్స్ కావచ్చు, మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్కువ మంది పర్యాటకులతో పాటు ఎక్కువ మందిని ఆ టూరిజాన్ని ఆకర్షించాలి. విశాఖ ఉత్సవాలు విశాఖ వైభవాన్ని చాటి చెప్పేలాగా ఈ ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది టూరిస్టు కూడా విశాఖ ఆర్కే బీచ్ సాగర్ తీరానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉత్సవాలు ఏం జరుగుతుందో, ఉత్సవం అంటే ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు, విశాఖ కల్చరల్ ఏంటి, ఇక పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక ప్రాంతాలు సంబంధించిన యాక్టివిటీస్ ఏముంటాయని చెప్పేసి ప్రజలకు వివరించే విధంగా ఈ ఆర్కే బీచ్ వేదికగా ఈవెంట్ జరగబోతుంది. కాబట్టి విశాఖ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు 3 జిల్లాల ప్రాంతాలు విశాఖకు వస్తుంటే మరోవైపు ఎక్కువగా బెంగాలీ, ఒరిస్సా టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వారికి విశాఖ ఒక కల్చరల్ కావచ్చు, ఏపీలో ఉన్న టూరిజం సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఏ సుందరమైన ప్రాంతాలు ఏపీలో ఉన్నాయని చెప్పి కూడా క్లియర్ గా తెలిసే విధంగా డాక్యుమెంటరీ ఉండబోతుంది. కాబట్టి ఈ ఆర్కే బీచ్ వేదికగా గ్రాండ్ గా ఉండబోతుంది. ఈ రోజు సింగర్ సునీత కూడా ఆమె టీంతో ఈ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతుంది. ఇంద్రజ, మరి ఈ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు జరగనుంది? ముఖ్య ఆకర్షణలు ఏవి? మొత్తం 9 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొత్తం 9 రోజుల పాటు ఉండబోతుంది. దీంతో పాటు అనకాపల్లి ఉత్సవం 2 రోజులు ఉండబోతుంది. ఈ రోజు నుంచే మొత్తం ఓవరాల్ గా విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలు జరుగుతాయి. కానీ ప్రతి దానికి కొన్ని డేస్ డివైడ్ చేశారు. ఆ డివైడెడ్ డేస్ లో యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆకర్షణగా మనం చెప్పుకోవాలంటే ప్రతిరోజు మ్యూజికల్ సంబంధించి మ్యూజికల్ డైరెక్టర్ తో పాటు సంగీత కచేరీ ఉండబోతుంది. మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ ఉండబోతుంది. మరోవైపు రంగురంగుల వేషధారంతో ఈ కార్నివాల్ ఉత్సవం కూడా ఉండబోతుంది. మరోవైపు డ్రోన్ షో కూడా చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది చెప్పి కూడా చెప్తున్నారు. ఈ డ్రోన్ షో మొత్తం ఆకాశాన్ని, మరోవైపు ఫైర్ క్రాకర్స్ కానీ ఇట్లాంటి ఆ బీచ్ సాగర్ తీరంలో ఓవైపు డ్రోన్ షోతో పాటు మరోవైపు ఈ ఫైర్ వర్క్స్ కూడా
యాక్యురేట్గా ఉండబోతున్నాయి ఇందులో. రైట్ దుర్గా ప్రసాద్, మరి ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ట్రాఫిక్ సంబంధించి ప్రధానంగా తిరుపురం నుంచి ఆర్కే బీచ్ వెళ్ళే కోళ్ళన్నీ కూడా తనకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉడా పార్కు ఈ యాక్టివిటీస్ ఏ ప్రాంతాల్లోనే ముందుగానే దానికి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టారు కాబట్టి ఈవినింగే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆ కల్చరల్ యాక్టివిటీస్ చూసేందుకు ఎక్కువగా ఈ సాంస్కృతిక వినోద కార్యక్రమాలు, జానపద నృత్యాలు, ఈ శాస్త్రీయ సంగీతం, అదేవిధంగా యువతను ఆకట్టుకున్న ప్రదర్శనలు కూడా ఈవినింగే ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఈవినింగ్ అంటే సాయంత్రం 5 నుంచి 7:30 వరకు కళాకారుల ప్రదర్శన ఉంటాయి. సో 4 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అండ్ ట్రాఫిక్ సమస్య ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు ప్రొటెక్షన్ కూడా పూర్తిగానే ట్రాఫిక్ సంబంధించిన విభాగంతో పాటు సివిల్ పోలీసు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని రూట్ మ్యాప్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.